వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కొనసాగుతున్నది. పోటాపోటీగా మూడు పార్టీలు అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రచార గ్రామంలో ఒక పార్టీ మీద మరొక పార్టీ మీద మరొక పార్టీ దుష్ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఈ వాళ్ళ పేర్లతో వాళ్ళ ఫోటోలతో ట్రోల్ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటన్నా మీరు నవీన్ యాదవ్తో దిగిన ఈ ఫోటోకి సంబంధించి ట్రోలింగ్ నడుస్తూ ఉన్నది. వీళ్ళు ఇంత రౌడీల వల్లనే జూబ్లీహిల్స్ మొత్తం రౌడీ రాజ్యం అయిపోతుంది, మొత్తం ఓటేస్తే పరిస్థితి మారుతుందని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అన్నా మేము రౌడీలం కాదన్నా, మేము తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ మెంబర్స్ అన్న మేము. ఇగో మాది యూనియన్ కార్డ్ అనేది. మేము నవీన్ అన్న అంటే అభిమానంతో వస్తామన్నా. మేము నవీన్ అన్న అంటే అభిమానంతో వస్తాం. మేము ఏదో షూటింగ్లు చేసుకుంటాము. అంటే ఇప్పుడు నలుగురు ఉన్నట్టు కాకుండా మేము వెరైటీ గెటప్లో ఉంటే మాకు అవకాశాలు మంచిగా దొరుకుతాయని మేము షూటింగ్లో చేస్తున్నామన్నా. దాన్ని ఈ ఫోటోలు పెట్టి వైరల్ చేసి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అన్న. ఇల్లంతా రూమర్స్ క్రియేట్ చేస్తుర్రు. ఇక వాళ్ళు చెప్పేటోళ్ళు 100 రకాల 100 విషయాలు చెప్తారన్న. మేమైతే రౌడీలం కాదు. మేము ఏదో పుట్ట తిప్పలకి మా షూటింగ్ గీటింగ్ చేసుకొని మా అంతలు మేము ఉండేటోళ్ళం అన్న. చెప్పనా, ఇప్పుడు ఇట్లా మీ గడ్డాలను మీ నెత్తిని చూసి అంటే మీ జుట్టును చూసి ఇట్లా ట్రోల్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు నేనున్నా అన్న, ఓ ఆర్టిస్ట్ని, ఓ 18 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, సైడ్ ఎన్నో మూవీస్ చేసిన, కింద పడ్డా కొట్లాడినా నా కడుపు తిప్పలకు నా ఇల్లు కోసం. ఇప్పుడు వీళ్ళు ఎవరన్నా నన్ను కించపరచనికి? వాళ్ళకి ఏం అధికారం ఉంది? అంటే ఇప్పుడు నా మీద రౌడీ షీటు అని ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేసినావు. నీతోనే మన ప్రూఫ్ ఉంటే పట్టుకరా. నేను ఇప్పుడు దాని గురించికే కొట్లాడి నేను ఇప్పుడు సైబర్ క్రైమ్ పోయి రిపోర్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. అంటే ఒక మనిషి అంటే పుట్ట తిప్పలకు నేను ఆర్టిస్ట్గా నా గురించి నీకు ఏది తెలియదు, ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటా, నవీన్ అన్న పేరు బదనాం చేసుకుంటా అంటే ఇంకేం రోజులు దాని వెనక ఎవరు ఉన్నారు? వాళ్ళందరూ బయటికి రావాలి. దానికోసమే నేను ఇప్పుడు పోతున్నా కంప్లైంట్ ఇవ్వడానికి. ఎందుకనన్నా ఇప్పుడు దీన్ని చూసి ఇంకో నలుగురు తెలియని వాళ్ళు కూడా నిజమే అనుకుంటారు. నీకేమన్నా ఉంటే రాజకీయంగా ఉంటే నీ పార్టీ ఏం సేవలు చేసింది దాని గురించి మాట్లాడు. వ్యక్తిగతంగా ఈయన రౌడీ షీటర్ అని ఎవరన్నా సర్టిఫికేట్ ఇచ్చిరా? నవీన్ అన్న పేరు మీద రౌడీ షీట్ ఉందని నన్ను రాసి పెట్టిరా? ఏ ఆధారం లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా అంటే ఇది ఎక్కడ కరెక్టు? సమాజంలో ఎవడన్నా చూస్తే కూడా అంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళానా? మంచోడెవడు, దొంగెవడు, మావోడెవడు, లోకల్ ఎవరు అన్నీ చూసుకొనే కదా. మొన్న చూసిన నామినేషన్ ర్యాలీలు ఎంతమంది వచ్చిర్రు? వీళ్ళు వేసుకుంటున్నా అది ఇది అంటారు. సరే వాళ్ళ పార్టీ ఎంతున్నా దానికోసం మాట్లాడుకునే మాకు ఇబ్బంది లేదు. మమ్మల్ని వ్యక్తిగతంగా కించపరిచినందుకు మేము ఎంత దూరం అన్న పోతాం. ఎందుకంటే మేము ఏడ రౌడీజం చేసినట్టు అలా తను ఏమైనా సాక్ష్యం ఉన్నా చూపిస్తే దానికి ఒప్పుకుంటాం. కానీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడు అనేది పద్ధతి కాదు. ఇట్లా రూమర్స్ క్రియేట్ చేసుడు కూడా అసలు పద్ధతి కాదు. దీని మీద మేము సైబర్ క్రైమ్ వైపు రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. మా ఛానల్ ఎవరు మళ్ళీ వాళ్ళు కూడా చాలా వైరల్ అయింది. మా వాళ్ళు కూడా అందరు పంపించి అగో ఇదేంది అదేంది అన్నట్టు ఇట్లా మాకు వచ్చింది. కాబట్టి మేము కూడా నిన్న రాత్రి చూసినాం ఇది. ఒకటి చెప్పండి, ఎందుకు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు? గెలవలేకనా? అయితే అలా గెలవలేకాలు 100 మంది 100 రకాలు చెప్తున్నారు. అంటే మేము ఇప్పుడు మా డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్లో మా యూనియన్కి చైర్మన్ అయినా శ్రీశైలం కాక. ఇప్పుడు కాక ఉన్నప్పుడు లేనప్పుడు మాది ఏమైనా ఉన్న ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బంది గురించి మేము వస్తాము. వీడికి వస్తే నవీన్ అన్న కానీ వెంకటన్న కానీ అంటే కాకలేని పక్షంలో మాకు చేస్తారు. కాబట్టి ఇప్పుడు మా యూనియన్ పెద్ద మనుషులు కాబట్టి మేము వస్తాము. అంటే ఇప్పుడు మాకు ప్రేమ ఉందన్నా. అంటే మేము ఎవరెమ్మటైనా తిరిగి వచ్చానా? ఏదో తిరిగినంత మాత్రాన రౌడీలు ఇది అది అని చెప్పి చెప్పడం అయితే తప్పుగా. మేము ఏడ రౌడీ చిటర్ చేసినాము, ఏం చేసినామన్నా చెప్పడానికి వాళ్ళకి ఇంతనన్నా ఏమైనా ఉండాలి. అంటే మేము ఎట్లయినా ఓడిపోతున్నాము, ఈ అమ్మాయి ఇట్లనే బదలాం లేపుతామని చెప్పి ఇట్లా లేపడం అయితే కరెక్ట్ కాదు కదా అన్న. రౌడీ షీటర్ అంటున్నావు. రౌడీ షీటర్ ఏమైనా సర్టిఫికేటు నీ తన ఏమైనా రిపోర్ట్ ఉంటే వచ్చి మాట్లాడు. మేము కూడా దాన్ని అంటాం. ఆగు మా మీద ఉంది కాబట్టి అని మేము మూసుకొని ఊకుంటాం. ఏది లేని నువ్వు మాతానికి వచ్చి రౌడీ షీట్ అనే హక్కు నీకు లేదు. ఏమున్నా రాజకీయంగా నవీన్ అన్నని ఎదుర్కో అనంటే ఆ దమ్ము నీ తాను ఉంటే ఎదుర్కోర్రి. అంతేగాని ఆయన తానికి లక్షలాది మంది వస్తారు అభిమానంతో. ఇక్కడ అని కాదు, ఆంధ్రకి కూడా వచ్చారు మా ఫ్రెండ్స్ మాతోటి చేసే ఆర్టిస్టులు అందరు రౌడీ షీటర్లు అయిపోతారా? కరీంనగర్ ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చిరానా. ఎందుకంటే ఆయన చేసిన సోషల్ వర్క్ ఉంది అన్న. నవీన్ అన్న చేసింది. ఇప్పుడు ఈ లోకల్లో కాకుండా బయట కూడా చాలా మందికి చేసిరు కాబట్టి వాళ్ళు వీడికి వచ్చిరు కానీ, లేకుంటే వీడికి ఎందుకు వస్తారన్నా? వాళ్ళు ఏమన్నా నామినేషన్ ర్యాలీ గురించి అరే అమ్మ పాల్గొనాలి, అన్న మాకు ఇట్లా సేవ చేసింది అని చెప్పి చాలామంది వచ్చిర్రు. ఆ వచ్చిన పబ్లిక్ని చూసి వీళ్ళకి మంటలు వేసి అరే ఇగో రౌడీలు తెచ్చిరు, వీళ్ళని తెచ్చిరు, వాళ్ళని తెచ్చిరు అంటే అన్న ఇగో ఇప్పుడు ప్రేమ ఉన్న వాళ్ళు వచ్చారన్న. ఇప్పుడు వాళ్ళ వీళ్ళగా ఏమో 500 1000 వచ్చేవాళ్ళు కారని వీళ్ళు. ఎందుకంటే ఏమో ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఇప్పుడు మన ఈ యూసుఫ్ కూడా కాన్ఫిడెన్స్ ఎంత ఉందో వాళ్ళందరికీ తెలుసా అన్న. ఇప్పుడు ఏ పార్టీ ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు వచ్చినా కూడా అన్న నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే సాయం చేసే గుణం ఉంది అన్న వాళ్ళకి.
వీళ్ళు చెప్పేటోళ్ళేమో 100 రకాలు చెప్తారు. మేము ఇప్పుడు సైబర్ క్రైమ్ పోయి మేము రిపోర్ట్ ఇద్దామని అనుకుంటున్నాం. మరి నేను మా బ్రదర్ ఇట్లా పోయి ఇప్పుడు ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ ఎన్నికలు చూస్తున్నారుగా, 3 పార్టీలు చూస్తున్నారుగా, ఏ పార్టీకి బలం ఉంది? మీరు మీరు ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా నవీన్ అన్నకే మంచి పేరు ఉంది. ఎందుకంటే యువకుడు, విద్యావంతుడు, ఎడ్యుకేటెడ్ పీపుల్. ఏమన్నా చేయదలుచుకున్నా ఆయన ఒక ఇంజనీర్ కాబట్టి ఏ విధంగా అన్ని కులాలని అన్ని మతాలని ముంగడి తీసుకొని పోతాడు కాబట్టి ఆయన మీదనే అందరు భరోసా పెట్టుకోరు. ఏమున్నా ఆయన ఎప్పుడో గెలిచిపోయిండు. 11 తారీఖు దాకా గవర్నమెంట్ టైం ఉంది కాబట్టి దానికోసం ఎదురు చూడాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు అన్న ఒక యువకుడు కాల ఇప్పుడు ముంగలో టీఆర్ఎస్ వాళ్ళకి అంత అవగాహన లేదు. ఇప్పుడు ఆయన వ్యక్తి ఎవరైతే చనిపోయారో వాళ్ళ వాళ్ళ భార్య ఎప్పుడు ఇలా మార్కెట్లోకి రాలేదు. అది తిరిగిందో తిరగలేదో తెలియదు. ఇప్పుడు అన్న అంటే యంగ్స్టార్ కాబట్టి ప్రజలలో ఉన్నాడు. అరే ఎవరికి ఏం చేస్తుండ్రు ఏం కథ తెలుసు కాబట్టి అందరూ అన్న నవీనన్న అభిమానించేటోళ్ళు ఈ ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం అందరూ నవీనన్నకి ఒకసారి గెలిపిద్దామని చెప్పి అందరూ అనుకుంటున్నాను. నేను కూడా చాలా మంది నోడుతుంటే ఇలా అప్పుడు ఎన్నో సేవలు చేసిండు అన్న. మా సొంటోళ్ళకు, కార్మికులకు కానీ, బయట ఎవరికైనా కానీ అన్నకి ఆపతుందంటే శ్రీశైలం కాక కానీ, నవీన్ అన్న కానీ వాళ్ళతోటి ఎంత అయితే అంత చేసిర్రు పదవి లేనప్పుడే. ఈ 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఆయన ఎన్నోసార్లు సేవ చేసుకుంటూనే వస్తుండు. వ్యక్తిగతంగా ఆయన మంచోడు అని అందరికీ తెలుసు. అందరూ ఓటు భారీ ఎత్తున ఆయనకి వేస్తారని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? అన్న మాది ఇక్కడనే అన్న హైదరాబాద్ లోకల్. నేను పుట్టింది ఇక్కడ? పుట్టింది అంతా ఇక్కడనే అన్న. ఇగో అన్న సికింద్రాబాద్, నేనేమో ఇగో ఇక్కడనే మన అంబర్పేటలో ఉంటాను. సికింద్రాబాద్ అవతల అంబర్పేటలోనే ఉంటాము. ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు మీరు? అన్న నేను ఒక 70-80 సినిమాలు చేసినా. అన్న కూడా ఒక మేము 100 రూపాయలు చేసినాం అన్న, లెక్క పెట్టుకోలే కానీ చాలా రోజులు 18 సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాలు చేసినాం. 18 ఇయర్స్ నుంచి ఉన్నాం అన్న మా ఇండస్ట్రీలో. సోషల్ మీడియాలో కూడా మాకు మస్తు మంది ఫాలోయింగ్లు ఉన్నారు. మేము ఏదో అన్న నిలబడ్డానికి ప్రేమతో ఒక పోస్ట్ పెడితే దాన్ని రకరకాలుగా దానికి తమ్లైన్లు వేసి ఇట్లా ఏదో బదనాం చేద్దాం అనుకుంటే ఊకుంటాం అనుకున్నారా? మేము ఎందుకు ఊకుంటామన్నా? అందరికీ తెలుసు హైదరాబాద్లో మేమేందనేది. మంచి మనిషిని మంచిగా అంటామన్నా. ఆయన తన మా గుణం నచ్చకపోతే మేము ఎందుకు వస్తామన్నా? 10 మందికి సహాయం చేసిండు మా దాంట్లో కాబట్టి ఆయన ఈ విధాన్ని కాదు వేరే వాళ్ళకి ఏమన్నా అయినా అన్నకి ఇట్లా ఆర్టిస్ట్ ఇబ్బంది పడుతున్నాను అరే పంపి అని చెప్పి ఆయన అంత మంచి మనిషి. శ్రీశైలం కాక కానీ నవీన్ అన్న కానీ అసంటి వాళ్ళు కాబట్టి మేము ఇంతగానం వచ్చి తిరుగుతాము అన్ని ఇడిచిపెట్టుకొని ఆయన కోసం. ఓకే, ఇది మొత్తానికి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం. మేము సినీ ఆర్టిస్టులం, మేము జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకున్నంత మాత్రాన రౌడీ షీటర్లను మీరు ఎట్లా ముద్ర చేస్తారు? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? ఖచ్చితంగా సైబర్ క్రైమ్ పోలీసులకు మేము పోయి ఫిర్యాదు చేస్తాం. దీని వెనుక ఎవరున్నారు, ఎవరు చేయిస్తున్నారో కూడా ఖచ్చితంగా బయట పెడతామని వీళ్ళు ఆర్టిస్టులు తెలుపుతా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కరుణాకర్, జూబ్లీ హిల్స్.